నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పారిశుద్ధ్యం గురించి మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పైసలు పెట్టి 5,000 చెత్త వాహనాలను కొనిస్తే కనీసం చెత్త కూడా తీసుకపోతలేరు అని చెప్పేసి మాట్లాడిండు. నిజంగా ఈ ముచ్చటిన్నాక ఎంత గమ్మత్ అనిపించిందంటే అంత గమ్మత్ అనిపించింది. మరి ఏడబెట్టి కొనిచ్చిండు ఏం కథ? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొనిచ్చిన ఆ వాహనాలు తప్ప మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక పారిశుద్ధ్యం మీద కానీ లేకపోతే దేని మీద నన్న దృష్టి పెట్టిన పాపాన ఓలే. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా టైంకి పడలేని పరిస్థితి. సెక్రటేరియట్ చుట్టూ కొన్ని రోజుల తరబడి కొంతమంది కార్మికులు తిరుగుతూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించక కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు బలిమికి జీవి తీసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాం. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తీసుకపోతలేరు, పారిశుద్ధ్య కార్మికులు చెత్త ఏడుదాన్నే ఉంచుతురు అని చెప్పేసి మాట్లాడిన మీద ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు మీరు క్షమాపణ చెప్పాలి, మీరు మాట్లాడిన మాటలకు పారిశుద్ధ్య కార్మికులకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి రైట్. మొత్తం మీద కనీసం వాళ్ళకు కిట్ ఉంటుంది కదా, వేసుకునే కిట్టు, ఈ జాకెట్ కానీ ఈ గ్లౌజులు కానీ అది గిఫ్ట్ కార్యక్రమం అన్నట్టుగా కొనసాగుతుంది. ఏడాదికి 2 వచ్చేటి అట. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఒక్కటి కూడా వచ్చిన పాపాన పోలేదట. వాళ్ళు ఆ బాధ చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఏడాదికి 2 సెట్ల లేకపోతే 3 సెట్ల అవి ఇచ్చేటోళ్ళట. కనీసం కంసేకం అవి కూడా ఇచ్చిన పాపాన పోతలేరట. ఇప్పుడు నిజంగా కరోనా టైంలో కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు చేతులెత్తి మొక్కిండ్రు. వాళ్ళు తీసుకుపోయేటప్పుడు, చెత్త తీసుకుపోయేటప్పుడు కొందరు నోట్ల వర్షం కురిపిస్తే కొన్ని జాగాలలో కొందరు పూలు చల్లిండ్రు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుండే మన పరిస్థితి. ఊళ్ళల్లో గ్రామ పంచాయతీ వర్కర్లు ఎవరైతే ఉంటారో, పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జీతాలు కూడా ఇంతవరకు టయానికి ఇవ్వలేని పరిస్థితి. 4 నెలల నుంచి 5 నెలల నుంచి జీతాలు రాని పరిస్థితి ఉన్నాయి. ఇక మరి గ్రామ పంచాయతీ అట్లా ఇట్లా అని చెప్పుకుంటారు. అప్పట్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు ఉంటుండే, సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేస్తుండ్రి. ఇప్పటికి కూడా దాదాపు ఎక్కడ అక్కడ కొంతమంది మరి చేస్తున్నారా చేస్తలేరో తెలియదు, కానీ చెత్త మాత్రం రోడ్ల మీద కనబడుతున్నది వాస్తవం. కొన్ని జాగాలల్లో కొన్ని ఏరియాలల్లో చెత్త మాత్రం రోడ్ల మీద కనబడుతున్నది వాస్తవం. ఇక్కడ మీకు ముచ్చట చెప్పాలి, దోమలు పెరిగిపోయినాయి అని చెప్పేసి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. మనం దోమలు కూడా చూస్తూ ఉన్నాం. వార్తల కంటే ముందుగా మనం దోమలు కూడా చూస్తూ ఉన్నాం. మొయ్య మూత పెట్టుకుంటా ఇల్లు నిండే ఉన్నది. 1 గంట సేపు పొద్దున్నావుల కనుక మనం తలుపు దర్వాజా కుల్లా పెట్టి పెడితే మొయ్య మూత పెట్టుకుంటా ఇంట్లో చేరుడే ఉన్నాయి. మరి ఎందుకు ఈ దోమలు పెరిగిపోయినాయి? పారిశుద్ధ్యం చక్కగా లేదు, పారిశుద్ధ్యము చక్కగా నిర్వహిస్తలేరు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు అయ్యే పనులు అవుతున్నాయి. కాకపోతే ఈ దోమలు ఎందుకు పెరిగిపోయినాయి అట తెలుసా? ఈ దోమల నివారణకు ఈ ఫాగింగ్ చేస్తారు. ఈ ఫాగింగ్కు డీజిల్ వాడతారు. ఆ డీజిల్ని కూడా పక్కదో పట్టిస్తూ ఉన్నారట. కొంతమందిని అధికారులను సస్పెండ్ కూడా చేసిరు మొన్ననే. మరి ఎన్నేళ్ళు అయినా ఇగో గడ్డి గంగల పోతేంది, వడ్లు వాగుల పోతేంది, సర్కారే అవినీతికి పాల్పడుతూ ఉన్నది, సర్కార్లో పనిచేస్తున్న మేము అవినీతికి పాల్పడడంలో తప్పేమున్నది అని చెప్పేసి సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెలకు 5,000 రూపాయలు ఇచ్చుకుంటా మిగతా అన్ని వీళ్ళ భోజనాలనే వేసుకున్నారట. ఇక మిగతా 5,000 రూపాయలల్లో ఫాగింగ్ ఏడికెళ్ళి తెస్తారు, డీజిల్ ఏడికెళ్ళి కొనుక్కొస్తారు, లేకపోతే దానికి సంబంధించిన సామాన్లు ఏడికెళ్ళి కొనుక్కొస్తారు. పాపం వాళ్ళకు కూడా సరిపోవు కదా అవి. అట్లా 5,000 ఇచ్చుకుంటా అడిగేటోళ్ళు ఏమైనా దోమలేమన్నా మమ్మల్ని అడుగుతాయా, దోమలేమన్నా గుట్టిపోయేటియేనా అని చెప్పేసి అనుకున్నారు. కానీ దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్క వాన పడి గెరువిస్తే మాత్రం ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఘోరమైన పరిస్థితి ఉన్నది. దోమలకు కొట్టే పైసలు కూడా మింగిండ్రంటే ఆ దోమల నివారణ చర్యకు వాడే డీజిల్, ఫాగింగ్కు వాడే డీజిల్ని కూడా అమ్ముకున్నారు, పక్కదో పట్టించిరంటే ఎంతకు దిగజారిపోయింది కాంగ్రెస్ పాలనల అధికారుల పనితనం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రైట్. మాట్లాడుకుంటా పారిశుద్ధ్య కార్మికుల మీద నోరు వారేసుకున్నారు ముఖ్యమంత్రి. ఏ సందర్భమైనా సభ ఏదైనా ఆయన ఆ కాంట్రవర్సీకి తెరలేపుతాడు, ఆ కాంట్రవర్సీకి స్పీచ్ మాట్లాడతాడు, దంచుతాడు. కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరు. వాళ్ళకి రావాల్సినవి వస్తలేవు, జీతాలు పెంచులు లేదు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పనిచేసేటోళ్లకు జీతాలు పెంచిండ్రు బీఆర్ఎస్ హయాంలో.
ఇప్పుడు కనీసం జీతాలు పెంచుడు కాదు కదా, ఉన్న జీతాలు కూడా టయానికి వేయలేని పరిస్థితి, వాళ్ళకి ఆ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఇయ్యలేని పరిస్థితి. ఒకసారి రేవంత్ రెడ్డి వాళ్ళ మీద మాట్లాడిన మాటలేని చూద్దాం, అండ్ ఆ పారిశుద్ధ్య కార్మికులు ఏ విధంగా తిరుగుబాటు లేవనెత్తిరో ఆ వీడియోలు చూద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు చూద్దాం. ఈరోజు చెత్త ఎత్తమంటే ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసి శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుదన్నట్టు వ్యవహరిస్తుంది. చెత్త ఎత్తే వాళ్ళట రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నదంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. మున్సిపల్ శాఖ ఎవరి చేతులు ఉన్నది సారు? మరి సంబంధిత శాఖకు సంబంధిత మంత్రిని అప్పచెప్పి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసే విధంగా అది చేస్తే అయిపోతుంది కదా. వాస్తవానికి వాళ్ళని చక్కగా చూసుకుంటేనే కదా నేను చక్కగా చూసుకునేది. మున్సిపల్ శాఖ చేతిలో పెట్టుకుంటే అది గట్లనే కంపు, విద్యాశాఖ చేతిలో పెట్టుకుంటే అది గట్లనే ఆగమాగం, ఇంకా రక్షణ శాఖ చేతిలో పెట్టుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే. నీ చేతులు ఉన్న శాఖలు ఏవి సక్రమంగా ఉన్నాయి, నీ చేతులు ఉన్న శాఖలు ఏవి చక్కగా పనిచేస్తూ ఉన్నాయి, ఏవి పనిచేస్తున్నాయి, ఎవరికి న్యాయం జరుగుతుంది? మున్సిపల్ శాఖ నీ చేతులనే కదా ఉన్నది. ఇలా మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తుతలేరు, పనిచేస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అది తప్పు ముచ్చట, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి తీసుకుపోయే జాగాలలో వాస్తవానికి తీసుకుపోతా ఉన్నారు, రోజు తీసుకుపోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. మరి ఈయన కొత్త వాహనాలు కొనిచ్చిందట, యాడికేలు కొనిచ్చిండు ఏం కథ తెలియదు. మరి ఏడ బిల్లులు పెట్టిండు, ఏడ కాగితాలు పెట్టిండు తెలియదు. కానీ వాళ్ళు చదువుకొని సరిపోతుంది. కానీ కొత్త వాహనాలు ఎక్కడి నుంచి రాలే, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొనిచ్చిన వాహనాలే అవి. హనుమకొండల ఆ వీడియో ఉండే, చెత్త వాహనాలు కొనిచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండు కదా. హనుమకొండల చెత్త వాహనాలు చెత్త తీసుకుపోవడానికి కనీసము అందులో డీజిల్ లేక ఆగిపోయిన పరిస్థితి, అలవెన్సెస్ ఇయ్యలేని పరిస్థితి, గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లలో డీజిల్ లేక ట్రాక్టర్లు ఆగిపోవాల్సిన పరిస్థితి, ఇదంతా ఉన్నది. దీని మీద పరిశీలన చేయరు, దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయరు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాయన ఇలా ఒక సమీక్ష ఏర్పాటు చేసి, ఒక రివ్యూ ఏర్పాటు చేసి, ఎక్కడెక్కడ ఈ మైనస్లు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ మిస్టేక్లు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎట్లా క్లియర్ చేయాలి అనేది లేదు. అత్తున పోతున్న రామచిలక ఢిల్లీకి పోవాలి, ఉన్న రోజులు ఇక్కడ బజ్జుకోవాలి గంతే. ఆడికి పోయిన రోజులు నీ మూటలు పట్టుకొని పోవాలి. ఇంకేమన్నా ఉన్నదా ఇక్కడ? ఏమీ లేదు. హనుమకొండల నిజంగా అక్కడ డీజిల్ లేక వాహనాలు ఆగిపోయినాయి. ఎన్ని జాగాలలో మనం చూడలేము. డీజిల్ లేక చెత్త సేకరించే వాహనాలు ఆగిపోయిన కాడికి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని నిలదీయలే. ఈ చెత్తను సాఫ్ చేయడానికి దానికి కావాల్సిన అలవెన్సెస్, పాపం పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలకు పైసలు ఉండవు. కానీ ఈ చెత్తను సాఫ్ చేస్తా, దాన్ని సుందరీకరణ చేస్తా, దీన్ని క్లీనింగ్ చేస్తా, పేదల ఇండ్లు కూలగొడతా, రోడ్డు మీద నిలబెడతా, ఇది అవుతున్నది ఆయనది, ఇంకేమీ లేదు. పాపం చెత్త సేకరించి 11 గంటలకు ఆ చెత్త వాహనంలోనే టిఫిన్ చేస్తున్నాడు ఆయన. జగద్గిరిగుట్ట ఎప్పుడు ఖాళీ కావాలి ఇప్పుడు 11 అయింది. 11 గంటల వరకు టిఫిన్ ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? రైట్. జగద్గిరిగుట్టలో ఆ పరిస్థితి మొత్తం మీద
మున్సిపల్ శాఖని చేతిలో పెట్టుకొని వానలు పడ్డాయి అంటే మొన్న హైడ్రాకి అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. హైడ్రాకి అప్పచెప్పడం వల్ల మొత్తం ఎక్కడెక్కడ నాలాలు పొంగి పొర్లినాయి, క్లీన్ లేదు, సాఫ్ సఫాయి లేదు. నిజంగా హైడ్రా ఎట్లా వ్యవహరిస్తుందంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. హైడ్రా రంగనాథన్ అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇగో ఇది కథ. పారిశుద్ధ్య కార్మికులు తిరుగుబాటు లేవనెత్తిన రేవంత్ రెడ్డి మీద మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి, పారిశుద్ధ్య కార్మికులకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి. నిజంగా ఎంతో కొంత అంత మంచిగా ఉన్నది అని అంటే ఆ పారిశుద్ధ్య కార్మికులు చేయబట్టే. వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితులు మనం తీసుకురావాలి. వాళ్ళని కడుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత సర్కారు మీద ఉంటుంది, మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి సరైన జీతాలు సరైన టైంలో అందించి పాపం వాళ్ళ నాదాన్ని కాకుండా చేయాలి. 4-5 నెలల నుంచి జీతాలు లేకపోతే పాపం పొద్దంతా సాఫ్ సఫాయి పనులు చేసుకొని ఊర్లో పంట కైకిలి పనులకు పోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు వాళ్ళది. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.